మొత్తం 300 పోర్లు కావాలా? ప్రభాకర్ 7:00కల్లా పురాణాపుల దగ్గర ఉండాలా. 7:30కి అమ్మ దర్శనం. చార్మినార్ మొత్తం కాషాయంతో జామ్ అయిపోవాలా. వచ్చపోయాలి నా కొడుకులు. షార్ప్ 7:00కి బరాబర్ ఉండాలా. మరో కొన్ని గంటల్లో ఇన్షాల్లా చార్మినార్ సాక్షిగా వాడి చావు. ఈ రోజు కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు. కాషాయమిక కాటికి. అందరి జీవితాల్లోకి సూర్యుడు వస్తాడు, వాడి జీవితంలోకి శైతాన్ వస్తాడు. హాయ్, గుడ్ మార్నింగ్. జల్దీ రెడీగా అండి. ఆ ప్రభాకర్ గారికి నువ్వే చెప్పు, పని అకౌంట్లో 100 మంది పోరలు కావాలి. ఏమంటన్నా? అరే నువ్వు బేఫికర్ ఉండనా, నేను చూసుకుంటాగా. संडास बाहर निकलने से पहले तलवार उतार. మీరు డైల్ చేసిన నెంబర్ నెక్స్ట్ ప్రభాకర్. అరే లడ్డు, आप जिस व्यक्ति को संपर्क करना चाहते हैं वह अभी बंद है, कृपया थोड़ी देर बाद कॉल करें. पुराना पूल पैना पुराना सड़ा हुआ प्लान लेकर వాడక్కడే నిలబడతాడు. పాపం. ఏంది తిన్నావా? ఇంత పొద్దుగలు తింటరా? గుడికి పోతున్నా. ఏ గుడికి పోతున్నావయ్యా? అడి దిక్కు పోగయ్యా, నీ కాలు మొక్తా. షురూ చేసినా నీ కథలు. ఫోన్ పెట్టు. వస్తాడు, చావుని వెతుక్కుంటూ వస్తాడు. బందెత్తిపోతుంది. దర్శనం చేసుకొని వాడి దేవుడు ఎలా సేవ్ చేస్తాడో చూద్దాం. షార్ప్ 7:00కి బరాబర్ ఉండాలి. वह अभी बंद है, किसी काసేపట్లో తిరిగి కాల్ చేయండి. అడి దిక్కు పోగయ్యా.
जरा कहाँ निकल जाएगा रे फंस गया जाल में మన బౌండరీ పహాడీ షరీఫ్ అక్కడి దాకా ఫుట్బాల్ ఆడుకుందాం సైతాన్ని చూస్తూ చావాలి బాబు చెక్ भाई వాడు మంచి కాదు బాయ్. బేడ్ ఆరిఫ్ని అర్థంగా నరికేసిండు. ఒక్క ఛాన్స్ అని వెంటపడ్డావు కదరా బచ్చు. ఇది నీకు నెట్ ప్రాక్టీస్ రా. पे आ गया गाड़ी घुमा కౌన్ హై తూ? అంకుల్ అక్కడ గాలిపటం పడిపోయింది, కొంచెం తీసుకొచ్చా. ఒక్క అడుగు ముందుకేస్తే కాలు తీసేస్తా. కార్డ్ దుంగతో నా పేరంకు समझा? चल ఏమైంది అంకుల్? కాళ్ళకి రక్తం వస్తుంది. రేయ్ చిన్న పోరనివైపోయినావు, లేదంటే మీ నా కొడుకుల్ని అడ్డంగా నరికేస్తా. డాక్టర్ని పిలవాలా అంకుల్? కూర్చో కూర్చో. చావనైనా చస్తాను కానీ మీ నా కొడుకులు సాయం తీసుకుంటారా? చిన్నపిల్లల సాయం తీసుకోరా అంకుల్? చిన్న పిల్లలు కాదు, మీ ముస్లింల సాయం, కనపడని నీ అల్లా సాయం. అయినా ఇవన్నీ నీకు అర్థం కావలే, గమ్మున కూర్చో. నాకు అర్థమవుతాయి అంకుల్. ఓహో, చిన్న వయసు నుంచి మీకు జిహాద్ ట్రైనింగ్ నడుస్తుందా? కన్న కడుపునే కాలుతో తంతారు కదరా మీరు. సంవత్సరం క్రితం ఇదే రోజు మా అబ్బుని చంపేశారు అంకుల్. నాకు గాలిపటం ఎగరడం నేర్పిస్తుండు. మధ్యలో ఫోన్ వచ్చింది. హలో దీపక్, హ్యాపీ సంక్రాంతి. తప్పకుండా వస్తాను దీపక్. సల్మాన్, ధూల్పేటలో దావత్ ఉంది, వస్తావా? రాను, పతంగ్ నేర్పిస్తున్నావు. అరే బేటా, వస్తానని మాటిచ్చిన బేటా, మధ్యాహ్నం కల్లా వచ్చేస్తా. అప్పటి వరకు పతంగ నేర్చుకో, వచ్చాక నాకు నువ్వు నేర్పించాలి. సరేనా? సరేనా? సరే. అప్పుడు వెళ్ళిన అబ్బు ప్రాణాలతో తిరిగి రాలేదు. నాకు ఇంకా గాలిపటం ఎగరడం రాదు. ఏదో రౌడీ షూటింగ్లో వేసేసి ఉంటారు, మీకు అదే పని కదా. అబ్బు ఒక ప్రొఫెసర్, మసీద్కి వెళ్తాడు, గుడికి వెళ్తాడు, చర్చ్కి వెళ్తాడు, అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్తాడు. సబ్కా ధడ్కన్ ఏక్ హై భాయ్. ఇది కేవలం గాలిపటం కాదు, ప్రతి మనిషి గుండె చప్పుడు.
మనం మిలాదున్ నబీ చేసుకుంటాం, హిందువులు సంక్రాంతి చేసుకుంటారు. ఇద్దరికి ఒకే రోజు 2 పండగలు. కానీ గాలిలో ఎగిరే ఈ గాలిపటం అందరిది. ప్రతి ఒక్కరి గుండె చప్పుడు ఈ గాలిపటం. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి, సబ్కా ధడ్కన్ ఏక్ హే భాయ్. కానీ అదే హిందువులు అబ్బుని చంపేశారు. కోపం వచ్చింది. చోటు, అబ్బుని చంపిన వాళ్ళని చంపాలనుందా? బేఫికర్ రహో, నేను చంపుతా వాణ్ణి. ఈ హిందువుల్ని వదిలేస్తే మనం బతకలేంరా. శైతాన్లు వీళ్ళు. అబ్బులాగా నువ్వు కాకూడదు. షేరేతు, మనం యుద్ధం చేస్తున్నాం. భయ్యా చెప్పింది నాకు అర్థం కాలేదు. అమ్మిని అడిగాను. అబ్బుని చంపింది హిందువులు కాదు, మనుషులు. మనుషులు 2 రకాలు బేటా, మంచివాళ్ళు, మృగాలు. అబ్బుని చంపింది మృగాలు. ఆ మృగం హిందూ కావచ్చు, ముస్లిం అవ్వచ్చు, సిక్ అవ్వచ్చు, క్రైస్తవుడు అవ్వచ్చు. మంచితనానికి మతానికి సంబంధం లేదు బేటా. నువ్వు అబ్బులాగా మంచి మనిషివి కావాలి. ప్రతి సంవత్సరం అబ్బు కోసం ఒక గాలిపటాన్ని ఎగరేస్తాను. అదే చోట హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి, సబ్కా ధడ్కన్ ఏక్ హే భాయ్. అబ్బు పేరేంటి? మొహమ్మద్ రషీద్ బేగ్. హలో దీపక్, ఈరోజు దూల్పేటలో దావత్ ఉంది సార్. తప్పకుండా వస్తాను దీపక్. మంచోడు బాయ్. నేను కూడా మంచోడినే బే. సల్మాన్, ఉఠో బేటా, ఖానా ఖా. పాత బస్తీలో మరోసారి బగ్గుమన్న మత కలహాలు. పహాడీ షరీఫ్లో ఒక పాత గూడెంలో పోలీసులకి ఒక మృతదేహం లభించింది. ఆ మృతదేహం దూల్పేటకి చెందిన ఘోరా అనే హైందవవాదిగా నిర్ధారించిన పోలీసులు. హిందూ ముస్లిం మత కలహాలే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుంది. సంవత్సరం క్రితం జరిగిన ప్రొఫెసర్ బేగ్ హత్య కేసులో ఘోరా ప్రధాన నిందితుడు.